ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ను ఎస్ఆర్హెచ్ ఢీకొట్టనుంది. సో లీగ్ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతులు ఓడిన ఎస్ఆర్హెచ్ ఇక రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణి కొట్టింది. అదే ఊపులో సొంత గడ్డపై విజయం సాధించాలని ఇషాన్ కిషాన్ సేన చూస్తోంది. అయితే మధ్యాహ్నం 3:30 ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఆరంభం కానుంది. సో మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే సిద్ధమయ్యారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడటానికి వెళుతున్న క్రికెట్ అభిమానులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ముఖ్యంగా పోలీసుల భద్రతా నిబంధనలు చాలా కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. స్టేడియంలోకి ప్రవేశించాలంటే ఫిజికల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్, కొంత క్యాష్ కూడా వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే స్టేడియం పరిసర ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ పేమెంట్స్పై మాత్రమే ఆధారపడకుండా జాగ్రత్త పడటం అనేది మంచిదని చెప్తున్నారు. ఇక పవర్ బ్యాంక్లు, బ్యాగ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిల్స్ మాత్రమే కాకుండా పెన్లు కూడా స్టేడియం లోపలికి అనుమతించరు. సో హెల్మెట్ పార్కింగ్ వద్దే పెట్టుకోవాల్సి ఉంటుంది. నిబంధనలను అతిక్రమిస్తే స్టేడియం ఎంట్రీ వద్దే ఆపివేస్తారు. మ్యాచ్ రోజున ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మెట్రోలో ప్రయాణించడం మంచి ఎంపిక. ఉప్పల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సాధారణంగా కావడంతో మెట్రో ద్వారా సులభంగా స్టేడియానికి చేరుకోవచ్చు. సో మ్యాచ్ మధ్యాహ్నం 3:30 ప్రారంభం కానుండగా గేట్లు మధ్యాహ్నం 12:30 నుంచే తెరుచుకుంటాయి. ఇక ఫ్యాన్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని నిబంధనలు పాటిస్తూ స్టేడియంలో మ్యాచ్ను ఎంజాయ్ చేయండి.